ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక, బిడ్డ, బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. కుబేర యోగం పట్టబోతుంటే, అదృష్టం పట్టబోతుంటే, ధనవర్షం కురవబోతుంటే, కాసుల వర్షం కురవబోతుంటే ఆ వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నావు. నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. దానికంతటికి కారణం ఏంటో తెలుసా తల్లి? నీ ఇంట్లో ఘోరమైన తప్పులు జరుగుతున్నాయి. నీ గుమ్మంలోకి డబ్బులు కట్టలతో, డబ్బులు మూటలతో అడుగుపెట్టిన ధనలక్ష్మి కోపంతో వెనదిరిగి వెళ్ళిపోయిందంట. ఆగ్రహించి వెళ్ళిపోయిందంట. ఆ తప్పులు ఏంటో నువ్వు ఎందుకు అలా జరుగుతుంది అని అవన్నీ తెలుసుకోవాలి అంటే, ఆ డబ్బులు మూటలతో, సిరి సంపదలతో నీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. నిజంగా నువ్వు ధనలక్ష్మిని ఆహ్వానించాలి అంటే, సిరి సంపదలతో నువ్వు తులతోగాలి అంటే, ఇప్పుడున్న కష్టాలన్నీ నువ్వు పోగొట్టుకోవాలి అంటే, ఈ అప్పుల బాధలు, ఆర్థిక బాధలను తరిమి కొట్టాలి అంటే, నువ్వు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించాలి. నీకు అదృష్టయోగం పట్టాలి. నువ్వు మహజ్జాతకుడివి కావాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. నీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా దూరం అవ్వాలంటే నీకు ధనలక్ష్మి నీ ఇంట్లో గజ్జల శబ్దంతో ఇంట్లోకి అడుగు పెట్టాలి. గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి నడుచుకుంటూ రావాలి. నవ్వుతూ రావాలి. నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి. ఇలా ఉన్నప్పుడే నీ కష్టాలన్నీ దూరం అవుతాయి. కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే నువ్వు ముందుగా చేయాల్సింది, నీ ఇంట్లో జరుగుతున్న ఘోరమైన తప్పులని నువ్వు ఆపడం. వాటిని ఆపేసి వాటిని సరిదిద్ది మళ్ళీ అవి చేయకుండా ఉన్న రోజున ఖచ్చితంగా ధనలక్ష్మీదేవి నీ పట్ల ఆకర్షితురాలయ్యి నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది. నీ నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలా ధనలక్ష్మి నీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నావు అని ఈరోజు నువ్వు తప్పక తెలుసుకొని తీరాలి బిడ్డ. లేకపోతే జీవితంలో నష్టపోతావు. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ తలుపు తట్టినప్పుడు లేచి తలుపు తీసిన వాడే అదృష్టవంతుడు. దురదృష్టం అన్నది తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. జాగ్రత్త, ఒక్కసారి అదృష్టం తలుపు తట్టింది, ఇప్పుడు ఉపయోగించుకుంటే నీ అంత ధన్యురాలు, సుఖజీవి, అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. అసలు ఈ సందేశం వెనుకున్న మర్మం ఏంటి, ఆంతర్యం ఏంటి తప్పకుండా తెలుసుకొని తీరాలి. జరుగుతున్న తప్పుల్ని, పొరపాటుల్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చేసింది. మరి నీ తండ్రి మాట, నీ సాయి మాట వింటావా? నీ తప్పుల్ని, నీ పొరపాటుల్ని సరిదిద్దుకుంటావా? ధనలక్ష్మిని నీ ఇంట్లోకి ఆహ్వానిస్తావా? అమ్మ ఒక్కసారి అడుగు పెట్టిందంటే నీ జీవితం ధనధాన్యాలతో, సమృద్ధితో తొలతూగుతూ ఉంటుంది. నీ ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు. కాబట్టి జాగ్రత్త అమ్మ. వదులుకోవద్దు, దూరం చేసుకోకు. ఒక్కసారి వచ్చి వెళ్ళింది, ఇప్పటికే నీ గుమ్మంలోకి ఒక్కసారి వచ్చి వెళ్ళింది. మళ్ళీ నీకు ఒక అవకాశం కూడా ఇచ్చింది. నీ తప్పులని దిద్దుకుంటే నేను మళ్ళీ తన ఇంట్లోకి వెళ్తాను అంటుంది. దిద్దుకుంటావా? మరి నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో తెలుసుకో. ఆలోపు నీ గురించి కూడా కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఆ తప్పుల్ని కూడా నువ్వు సరిదిద్దుకోవాలి. నీ గుణాల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ ఎలా ఉంటున్నావో కూడా నువ్వు పూర్తిని అవగాహన నీకు రావాలి. నీ ఇంటి మీద నీకు ఒక అవగాహన రావాలి అంటే ఈరోజు తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే. బిడ్డ, కోటీశ్వరులు రాబోయే ముందు అతి ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఒక వ్యక్తికి అదృష్టం వచ్చే ముందు
ఈ సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి. వాటిని కనుక నువ్వు గుర్తించావు అంటే నీ జీవితంలోకి అదృష్టం దూసుకు వస్తుంది. అయితే ఈ 3 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేయొద్దు. అవి గనుక నువ్వు చేస్తే నీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. అలాగే ఎటువంటి పనులు చేయకూడదు అంటే, నువ్వు కోటీశ్వరులు అయ్యే ముందు నీకు ఎలాంటి సంకేతాలు, సూచనలు నీకు కనిపిస్తాయి అని కూడా నీకు చెప్తాను. నిజంగా నీకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అనేది కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఈ 3 పనుల్లో నువ్వు ఆ పనులు ఏమైనా చేసావా? అవి కూడా ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఒకవేళ చేసుంటే ఖచ్చితంగా నువ్వు సరిదిద్దుకొని తీరాల్సిందే. ఇక ఒక పని మీద మనసు నిమగ్నం చేశావు అంటే ఆహారము, నిద్రపైన శ్రద్ధ అసలు చూపకపోవటం వలన నీ ఆరోగ్యం క్రమక్రమంగా కూడాను క్షీణించే అవకాశం అనేది ఉంటుంది. పని మీద ఎంత శ్రద్ధ ఉన్నప్పటికీ ఆహారం, నిద్ర మీద కూడా శ్రద్ధ ఉండాలి. సరైన సమయంలో అన్నీ తీసుకుంటేనే కదా నువ్వు ఏ పనైనా చేయగలవు. కానీ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇతరుల మాటలన్నీ అస్సలు లక్ష్య పెట్టకు. వయసులో నువ్వు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటావు. అందరి మాటలు శ్రద్ధగా వింటావు. కానీ నువ్వు అనుకున్న పనినే నువ్వు చేస్తావు. స్నేహితులు కానీ, బంధువులు కానీ అదుపులో నిన్ను ఉంచాలని చేసిన ఒక పెద్ద అదుపులో నువ్వు ఉండవు. అయితే ఒక పెద్ద కూతురు విషయంలో తప్ప తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారిగా ఉంటావు. అంటే కుటుంబ ప్రతిష్టను కాపాడటానికి ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటావు. ఇక ఒక నడి వయసు వచ్చిన తర్వాత నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవితాన్ని నువ్వు చూస్తావు. అత్యున్నత స్థాయికి నువ్వు చేరుతావు. మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంది. మంచి డబ్బును కూడా సంపాదించి స్వగృహం నిర్మించుకోవటం కూడా జరుగుతుంది. అయితే ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తావు. ఇక నీకు వ్యాపారం అది ఉంటే బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా నీకు మద్దతు అండా కూడా ఉంటుంది. ఇక అయితే ఏది చేసినా దృఢ సంకల్పంతో, కార్యదీక్ష కలిగి ఉంటావు. నువ్వు ఏది చేయాలి అనుకుంటావో ఆ విషయంలో ముందుంటావు. అనుకున్నది సాధించే నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటావు. ఇది ఒక్కటి మెచ్చుకోదగిన విషయం. ఇప్పుడు ఈ పట్టుదల ఉంటే ఆ మనిషి ఎదుగుతారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఆర్థికంగా దృఢంగానే ఉంటావు. అయితే నీ చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు. ఆస్తిపాస్తులు ఉన్నాయన్న మాటే కానీ డబ్బు మాత్రం నిలవదు. డబ్బు మంచి నీళ్ళలాగే వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటావు. అదొక్కటి నీ దగ్గర ఉన్న చెడుగుణం బిడ్డ. దుర్లక్షణం. ఎప్పుడైతే డబ్బును మంచి నీళ్ళల్లో ఖర్చు పెడతావో అప్పుడు సాక్షాత్తు కూడా శ్రీ మహాలక్ష్మిని, ధనలక్ష్మిని అవమానించినట్లు. అమ్మ నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు ఎంత కావాలో, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అన్నది నీకు తెలిసి ఉండాలి. ఆ రకంగా నువ్వు నడుచుకోవాలి. అంతేకాని డబ్బు ఉంది కదా, నాకు లక్ష్మి ఇచ్చింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల్ని అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటావు. ఉన్నత ప్రేమను కూడా మీరు చూపిస్తూ ఉంటావు. నా తల్లిదండ్రులే కదా నాకు దైవం అని నువ్వు భావిస్తూ ఉంటావు. ఇక సంతానంతో సుఖ సంతోషాలతో ఉంటావు. సంతానం పట్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. కుటుంబం ఉన్నతి కోసం అహర్నిశలు కూడా పాటుపడుతూనే ఉంటాయి. ఇక సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయే దానివిగా కూడా ఉంటావు. ఒక్కొక్కసారి అత్యంత బద్ధకస్తులుగా, ఎవరికీ లొంగని వారుగాను, ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని దానివిగా కూడా ఉంటావు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని, సిరి సంపదలు కలగాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసంతో ఉండాలని కోరుకుంటారు కదా. దీనికోసం నువ్వు నిత్యం కూడా శ్రమిస్తూ ఉన్నావు. పూజలు చేస్తూనే ఉన్నావు.
నిత్యంలో ఉన్న సమస్యల నుండి, ఆర్థిక కష్టాల నుండి బయటపడిన ఉన్నత స్థానాలకి చేరుకోవాలని నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటావు. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకి ఆ ఇంట్లో లోటు ఉండదు, ఐశ్వర్యం వెంటే ఉంటుంది. అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు అయితే నీకు కనిపిస్తాయి బిడ్డ, వాటిని గమనించాలి. లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే కూడా కొన్ని తప్పులు పొరపాటును కూడా చేయకూడదు. వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప నీ మీద ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటేనే జీవితంలో ఆనందాలు, సంతోషాలు కదా. ఎంత కష్టపడ్డా డబ్బులు నిలవకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే. సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి, ధనలక్ష్మి అమ్మ నీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే కొన్ని పనులు చేయకూడదు బిడ్డ. అవి చేయకు, చెప్తాను, జాగ్రత్తగా విను. అవి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందటానికి అర్హురాలివి కాకుండా పోతావు. ముఖ్యంగా నువ్వు చేయకూడని పనులు ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు. చీపురుని కాలితో తన్నటం, తొక్కటం, ఇంటిని శుభ్రపరిచే చీపురుని పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి. నీ ఇంట్లో ఏంటంటే ఒక చోట నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి, శనిదేవునికి ఆహ్వానం పలికినట్టే అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులు ఈ చీపురుని చూడకూడదు, వారి కంట పడకుండా జాగ్రత్తగా ఉంచాలి. చీపురుని ఇంట్లో మంచాల కింద, కుర్చీల కింద ఇలా అస్సలు పెట్టకూడదు. ఇలా పెడితే ఇంట్లో ఎప్పటికీ కూడా డబ్బులు నిల్వ ఉండదు అని అనుకోని గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. చీపురుకి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి బిడ్డ. ఒక్కసారి నీ ఇంట్లో చూడు, చీపురుని ఎక్కడ పడేస్తున్నావు, ఎలా పెడుతున్నావు. అడ్డు వస్తే కాళ్ళతో విసిరితన్ని అంత దూరం వెళ్ళిపోతున్నావు. పిల్లలు తెలియక నీ భర్త, నీ అత్తమామలో తెలియక కాలుతో తొక్కి తన్ని వెళ్తూ ఉంటే కూడా నువ్వు చూసి వదిలేస్తున్నావు. వారిని మందరించట్లేదు, వారికి చెప్పటం లేదు. వారు తెలుసో తెలియకో చేసినప్పుడు, నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పాలి. చీపురు అంటే శ్రీ మహాలక్ష్మి, అలా పొరపాటును కూడా కాలు తగిలితే కూడా మొక్కోవాలి, కళ్ళకు అద్దుకోవాలి అని చెప్పాలి. ఒక చోట జాగ్రత్తగా ఒక గౌరవ స్థానంలో పెట్టాలి. అంతేకాని ఎలా పడితే అలా ఎప్పటికీ కూడా పడేయకూడదు. దానివల్ల నీ ఇంట్లో డబ్బు నిలవదు, అప్పుల బాధలు ఎక్కువైపోతాయి, అప్పుల తిప్పలు లేకుండా అయిపోతాయి బిడ్డ. ఈ తప్పుని నువ్వు సరిదిద్దుకొని తీరాల్సిందే. ఈ విషయానికి కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మ కోపగించుకొని నీ ఇంటి నుంచి, నీ గుమ్మం నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఇదొక్కటి గుర్తుంచుకో. అలాగే ఇంట్లో నీటిని వృధాగా ఖర్చు చేయటం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మంచినీళ్ళల్లో డబ్బు ఖర్చు అయిపోతుంది అంటారు, విన్నావా? అది ఇందుకోసమే చెప్పారు తల్లి. ఎందుకంటే నీటి నుంచినే మహాలక్ష్మి ఉద్భవిస్తుంది. నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక కష్టాలు పడాల్సి వస్తుంది. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇంట్లో నీటిని అనవసరంగా వాడకు, అనవసరంగా ఖర్చు పెట్టకు, అనవసరంగా చెందబోయకు, పారబోయకు. ఎంత అవసరం ఉందో అంతవరకు మాత్రమే పొదుపుగా వాడుకో. నీళ్లను పొదుపుగా వాడుకోవటం నేర్చుకున్న వాళ్ళు డబ్బును కూడా పొదుపుగా వాడుతూ ఉంటారు, అనవసరంగా ఖర్చు పెట్టరు. అందుకే తగినట్లుగా వాడుకోవాలి. శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు, అందుకే నారాయణుడు అంటారు. లక్ష్మీదేవికి కూడా నీటి నుంచే ఉద్భవించింది. కాబట్టి ఈ లక్ష్మీనారాయణులకి ఎంతో ఇష్టమైన వారికి పుట్టుక కారణమైన ఆ నీటిని వృధాగా ఖర్చు చేస్తే నిజానికి లక్ష్మీనారాయణుల కృపా కటాక్షానికి దూరం అవుతున్నట్లే అని గుర్తుంచుకోవాలి. ఇక మరొక తప్పు ఏంటి అంటే, ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా శ్రీ మహాలక్ష్మి, ధనలక్ష్మి కటాక్షం అనేది నీకు కలుగుతుంది తల్లి. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికి చూస్తారు కదా. కోటి కోసమే కోటి విద్యలు అంటారు. పొట్ట నింపుకోవడానికి 4 మెతుకుల కోసమే ఇన్ని పరుగులు, అగజాట్లు అన్నీ కూడా. అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇంట్లో నుండి
ఇంట్లో నుంచి మీరు బయటకు పంపిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ కూడా వృధా చేయకు. ఎందుకంటే కష్టపడి సంపాదిస్తావు కదా, కష్టపడి తత్వాన్ని కలిగి ఉన్నావు కదా, నువ్వు సంపాదించిన దానిలో కొంత శాతమైనా లేని వారికి దానం చేయి. దానివల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయి తల్లి. ఇక గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. పేదవారికి అన్నదానము వస్త్రదానము చేయటం వలన నీకే కాదు నీ బిడ్డలకి నీ వంశానికి పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్రమందార పువ్వులు అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఎర్రమందార పువ్వులు చామంతి పూలతో అమ్మను కొలిచి చూడు, అమ్మ మురిసిపోతుంది. తెల్లని పుష్పాలంటే చాలా ఇష్టం. తెల్లని కలువలు అన్నా చాలా ఇష్టం అమ్మకి. ఇలా నువ్వు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఐశ్వర్య యోగం నీకు పడుతుంది. బిడ్డ, ఇంతవరకు నువ్వు చేయకూడని పనులు ఏవో చెప్పాను. నువ్వు చేస్తున్న ఘోరమైన తప్పులు ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు అదృష్టం నీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించు. ఆ సంకేతాలు సూచనలు నీకు కనిపిస్తున్నాయి అంటే నీ ఇంట్లోకి అదృష్టం వస్తోంది. ధనలక్ష్మి డబ్బుల మూటలతో నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని, అందుకే ఇలాంటి సంకేతాలను పంపించిందని నువ్వు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బల్లి రాక ఇంటి గోడ మీద ఒకసారి 3 బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అతి త్వరలో నీకు ఆర్థికంగా ధనయోగం కలగబోతోంది. పక్షులు గూళ్ళు నీ ఇంటి పరిసర ప్రాంతాలలో కనిపించినా నీకు పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చీమలు నీ ఇంటి పరిసరాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే నీకు అదృష్టం పట్టబోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు డబ్బులు ఖర్చు జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని గుర్తుంచుకో. ఏదో ఒక దారిలో ఏదో ఒక వైపు నుంచి నీ పుట్టింటి నుంచి లేదా నీ అత్తింటి నుంచి లేదా నీకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ నీ పూర్వీకుల దగ్గర నుంచి కానీ రావాల్సిన ఆస్తులు కానీ ఎక్కడో ఆగిపోయిన డబ్బు కానీ నువ్వు ఇచ్చి ఇంకా రావు అని ఆశ వదిలేసుకునే ఆ డబ్బులు కానీ ఎక్కడో లేదు, ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టావు, ఆ డబ్బులు తిరిగి రావటం కానీ అలా ఆకస్మిక ధనయోగం అన్నది జరుగుతూ ఉంటుంది. నీకు కలిసి వస్తుంది. అయితే కళల రూపంలో కూడా కొన్ని సూచనలు అయితే తెలుస్తాయి బిడ్డ. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లయితే అలా కళ వచ్చినా కూడా లేదా చేతిలో దురద పెట్టినా అలా కళ వస్తే కూడా ఖచ్చితంగా అదృష్టం అనేది వరిస్తుంది. ఒక సంకేతంలో కలలో పాము కనిపిస్తే శుభసూచకం. 2 తలల పాము కనిపిస్తే విపరీతమైన అదృష్టం నీకు కలగబోతోందని అర్థం. కలలో గుడ్లగోబ, పాము, బల్లి, గులాబీ పువ్వులు, ఏనుగు, చీపురు, శంఖం లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని, కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయనే సంకేతం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొన్ని దిశల నుంచి కొన్ని దిక్కుల నుంచి ఈ కోయిల కూత వినిపిస్తే అశుభంగా భావించాలి బిడ్డ. ఆజ్ఞా దిశగా వస్తే నష్టానికి సూచిక. సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు. మామిడి చెట్టు పైన కోయిల కూస్తూ కనిపిస్తే అది లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు. గుడ్లగోప ఎక్కడ కనిపించినా లేదా ఎదురు వచ్చినా నీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం. ఇక నీకు కోటీశ్వర యోగం పట్టబోతుందని, నువ్వు కోటీశ్వరరాలు రాబోతున్నావని, కోటీశ్వరులు కాబోతున్నావనే సంకేతం వచ్చేటటువంటి సంకేతాలు ఏంటి అంటే, నీ జీవితంలో కనుక ఇలాంటి సంకేతాలు నీకు కనిపించి ఉంటే ఖచ్చితంగా నీకు ఐశ్వర్యం అన్నది తొందరలోనే కలగబోతోంది. ఇక అదేవిధంగా కనుక నీ ఇంట్లో ఈ 3 తప్పులు కూడా అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే నువ్వు దురదృష్టానికి దగ్గరవుతున్నట్లు అర్థం. నీ ఇంట్లో నుంచి సిరి సంపదలు కానీ, ఆనందాలు కానీ, ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా దూరమవుతాయని నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బిడ్డ, నువ్వు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు నీ ఇంట్లో చేస్తున్న ఈ తప్పులు పొరపాట్లు కారణంగా నీ కష్టాలని బాధల్ని చూసి నీ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఆశతో వచ్చిన ధనలక్ష్మిని కూడా నీ కుంభంలో
చూసి ఇవన్నీ చూసి కోపంతో వెనుతిరిగి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడు వీటన్నింటిని సరిదిద్దుకుంటావో చక్కదిద్దుకుంటావో అప్పుడు నీ ఇంట్లోకి ఖచ్చితంగా అమ్మ నీ ఇంట్లో వస్తుంది. నీకు అదృష్ట యోగం కలిగిస్తుంది. ఇలాంటి సంకేతాలు కూడా నీకు వస్తుంటే అమ్మ త్వరలోనే నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది, రాబోతుందని అర్థం. ఆలోపు ఈ తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకో. కానీ అమ్మ అనుగ్రహం నీ మీద నిండుగా ఉంది. ఎందుకంటే అమ్మ చూపు నీ మీద ఉంది అని. నువ్వు ఎన్ని బాధలు పడుతుంటే కూడా అవి పెద్దగా కొండంత కావాల్సిన బాధలను కూడా గోరంత చేసి పక్కకు మళ్ళిస్తుంది. నీకు ఏవైనా ప్రమాదాలు జరిగినా, కింద పడినా, దెబ్బలు తగిలినా అవి పెద్దగా అవ్వకుండా చిన్నగా గీసుకోవటమో రాసుకోవటమో అలా చేస్తుంది. అంటే ప్రతి ఒక్క దాంట్లో పెద్దగా నష్టపోవాల్సిన నువ్వు అది త్రుటిలో తప్పిపోతుంది. దీని అంతటికీ కూడా కారణం శ్రీ మహాలక్ష్మి అమ్మ, ధనలక్ష్మి అమ్మవారే. మరి ఆమె చూపు నీ మీద ఉన్నప్పుడు, బయట నుంచి ఆమె నిన్ను చూస్తున్నప్పుడే నీ జీవితంలో ఎంత అద్భుతంగా నీకు తోడు ఉండి నీకు సహాయం చేస్తూ నిన్ను రక్షిస్తూ ఉంటే ఒక్కసారి నీ ఇంట్లోకి అడుగుపెట్టిందంటే నీ జీవితాన్ని ఎలా కాపాడుతుందో చూడు. నీ చుట్టూ ఎలా ఉన్న రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది చూడు. కాబట్టి జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఉండాలి. ఎటువంటి పొరపాటుల్ని, తప్పుల్ని అన్నీ సరిదిద్దుకొని ధనలక్ష్మీదేవిని ఆహ్వానించు. ఇంట్లోకి ఎప్పుడూ కూడా అమ్మ ఆహ్వానముని నీ మీద ఉంటుంది. నీ మేలు కోరే ఈ సాయి ఆశీస్సులు కూడా నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ. నువ్వు ఎప్పుడూ బాగుండాలనేది ఈ తండ్రి కోరిక అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనందరికీ తెలియచేశారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. అందరూ సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి.